హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయి ఎగ్ పులుసుని అయితే చూసేద్దామా? మరి ఆఫీస్కి వెళ్ళేవారు ఈ ఎగ్ పులుసుని అయితే ట్రై చేస్తే తొందరగా సింపుల్గా అయితే అయిపోతుంది. నేను వీడియోలో చూపించినంత చింతపండుని అయితే తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోండి. ఫస్ట్ ఎగ్ పులుసుకి మనకి ఎగ్స్ కావాలి కాబట్టి నేనైతే ఎగ్స్ని ఉడకపెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్న మిషను. దానికి ఒక చిన్న బాక్స్ నిండా వాటర్ పోసి ఎగ్స్ పెట్టేస్తే అవే ఉడికిపోతాయి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా 4 ఉల్లిగడ్డలు, 2 టమోటాలు, 1 పచ్చిమిరపకాయ తీసుకొని కోసేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుందామా? మరి స్టవ్ అయితే ఆన్ చేసేసినాను. గిన్నెనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా మీకు ఆయిల్ ఎంత కావాలి అంటే అంత వేసుకోండి. నేనైతే కొంచెం కర్రీనే చేస్తున్నా కాబట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. కంపల్సరీ మనం ఆయిల్ వేసినామంటే జీలకర్ర ఆవాలు కావాలి కదా, సో జీలకర్ర ఆవాలని అయితే వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేయాలి, ఎందుకంటే జీలకర్ర ఆవాలు కరివేపాకు లేని వంట అంటూ ఉండదు కాబట్టి నేను జీలకర్ర ఆవాలు కరివేపాకును కూడా వేస్తున్నాను. ఎందుకంటే అవి వేయకపోతే మా అమ్మ నన్ను తంతాది కాబట్టి వేసేసాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేద్దాము. ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని రెండింటిని వేసి ఒక 5 నిమిషాలు వాటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వెజిటేబుల్స్ ఏమన్నా ఉడుకుతాయనేసి మా అమ్మ చెప్పింది. అందుకని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం తిప్పుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడైతే ఎగ్స్ అనేవి ఉడికిపోయినాయి. వాటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ కూడా 5 మినిట్స్ వదిలేసాం కదా, ఆనియన్స్ ఉడికిపోయినాయి. దాంట్లోకి టమోటాలను అయితే వేసుకుని కలుపుకుందాము. టమోటాలను వేసాం కాబట్టి ఓ 2 నిమిషాలు కలుపుకోవాలి. ఎందుకంటే టమోటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలిసిపోతాయి కాబట్టి. నేనైతే కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం వేసినాను కారంని. దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పులుసు కాబట్టి వాటర్ ఉంటేనే బాగుంటుంది. కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఎగ్స్ ఉడికిపోయాయి కదా, ఆ ఎగ్స్ని అయితే పీల్ తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయి ఈ గుడ్లు. నేను డైలీ దీంట్లోనే పెట్టుకుంటాం. మన పులుసు అయితే రెడీ అవుతుంది కదా, ఇంకొకసారి కలుపుకోండి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే చికెన్ పొడి ప్యాకెట్ 5 రూపీస్ది దొరుకుతుంది కదా, అది వేసేసాను. అలాగే ఇంట్లో ధనియాల పొడి కూడా ఉండింది, ధనియాల పొడి వేసుకున్నాను. చాలు, ఇంకా ఎనఫ్. ఈ రెండు కర్రీ మసాలాతోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మసాలాలు వేసినాం కాబట్టి ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాగా మగ్గాలి, ఎందుకంటే ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడే మన కర్రీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయినట్ల. ఇప్పుడు నేను చింతపండు పులుసుని నానబెట్టుకున్నా కదా, దాన్ని వాటర్ అయితే చేసుకున్నా. ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేశాను. పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీరని, ఎగ్స్ని అయితే వేస్తున్నాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు అనేది ఎగ్ లోపల వరకు పోతుంది. చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.